బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ నేను వినాయక చవితి రోజు షూట్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక 3-4 ఇయర్స్ నుంచి మా ఏరియాలో వినాయకుడిని తీసేయాలి అని చెప్పి. లాస్ట్ 3 ఇయర్స్ మనకి లాక్డౌన్ వీటన్నిటి వల్ల వినాయక చవితి ఎక్కడ గ్రాండ్గా చేయలేదు. ఈ ఇయర్ మా స్ట్రీట్లో పెట్టారనమాట. నేను ఈ ఇయర్ మా స్ట్రీట్లో వినాయకుడిని తీసిచ్చాను. వినాయకుడిని తీసిచ్చిన వాళ్ళకి ఫస్ట్ రోజు ఉదయాన్నే పూజ ఉంటుందంట. ఆ పూజ, నేను తీసిచ్చిన వినాయకుడిని, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ అంతా నేను వినాయక చవితి రోజు నా డ్రెస్సింగ్కి సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఎప్పుడు హడావిడిగా ఉండే నేను వినాయక చవితికి మాత్రం ముందు రోజే సెట్ చేసేసుకున్నాను. సో దట్ మీకు చూపించడానికి కూడా నాకు ఈజీ అయ్యి ఈసారి నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదంతా నేను రెడీ అయిన తర్వాత అనమాట. అండ్ పూజ కదండి, పూజకని చెప్పి అంతా కొంచెం హెవీగానే రెడీ అయ్యాను. అండ్ ఎలా ఉందో కూడా మీరు కూడా చూసి చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అండ్ నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, దినేష్ బెనారస్ హౌస్లో షాపింగ్ చేశానని, ఆ డ్రెస్ ఇదే అనమాట. క్రీమ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్, కొంచెం డిఫరెంట్గా బాగుండేసరికి నేను ఇది తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చి ఈ క్రీమ్ కలర్ వచ్చి మీటర్ 750 పడింది. నేను 4 మీటర్స్ తీసుకున్నాను. బ్లౌజ్కి 1 మీటర్, లెహంగాకి 3 మీటర్స్. అండ్ ఈ చున్నీ వచ్చి 1280 పడింది. ఇదన్నమాట. అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ప్లస్ ఎక్స్ట్రా. నా డ్రెస్ డీటెయిల్స్ అయితే ఇవే. అండ్ కమింగ్ టు మా ఇంట్లో పూజ, ఈసారి ఇంట్లో గణేష్కి పెద్ద గ్రాండ్గా అయితే చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గణేష్ని తీసిచ్చాం కదా. నెక్స్ట్ మార్నింగ్ 10 కల్లా ప్రసాదాలు అన్నీ చేసుకొని పూజకు ప్రిపేర్ అయిపోవాలి. ఈసారి ఇంట్లో సింపుల్గా అయిపోయింది. అండ్ ఆ రెడీ అయ్యే లోపే ఇంటికి మేళం అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా మేము గణేష్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. ఇదే అన్నమాట మా ఏరియా గణేష్. అండ్ ఇంకా వెళ్ళగానే మేమందరం తీసుకెళ్ళాము కదా ఫ్లవర్స్, ప్రసాదాలు అన్నీ గణేష్కి ముందు పెడుతున్నాము. వీళ్ళంతా మా ఏరియా పిల్లలు, అలానే మీ అందరికీ తెలిసిన మా పెద్దమ్మమ్మ. ఇక్కడ ఏంటంటే వినాయకునికి పూజ చేసేటప్పుడు ఇలా వినాయకుడికి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క మంత్రం లాగా ఉంటుందన్నమాట. ఐస్కి, లెగ్స్కి అలా. స్వామి అలా ఒక్కొక్క పార్ట్ నాకు చూపిస్తూ ఉంటే నేను ఒక్కొక్క పార్ట్ పైన ఫ్లవర్స్ వేసి పూజ చేస్తూ ఉన్నాను. ఓం నమః ఓం పూజయామి. ఓం హేరంభాయ నమః ఓం నమః ఓం పూజయామి. ఓం నమః కటిం పూజయామి. ఓం నమః ఓం పూజయామి. ఓం గణనాథాయ నాభం పూజయామి. ఓం గణేశాయ హృదయం పూజయామి. సూర్యఖండాయ ఖండం పూజయామి. ఓం భగవత్తాయ వక్తం పూజయామి. ఓం विघ्नराजाय नेत्र पूजयामि। ओम बालचंद्राय
कर्णं पूजयामि ओम श्रुतकर्णाय आराधं पूजयामि दलातं पूजयामि ओम श्रुतकर्णाय आराधं पूजयामि सर्वेश्वराय शिरः पूजयामि ओम विघ्नराजाय सर्वाङ्गं पूजयामि सर्वाङ्गं पूजयामि ओम नमः नासिकं पूजयामि ओम धनाधिपाय नमः पूजयामि ओम उमापत्याय नमः पूजयामि ओम गजाननाय नमः ओम गौरवाङ्कपत्रं पूजयामि कामेश्वराय नमः गोत्रपत्रं पूजयामि प्रसन्नात्मानं सर्वसिद्धिप्रदायकानं अग्रेमं ग्रामायणं नगरधारकानं ज्ञानस्नामन्दिरं कार्यालवन्दनं भवधाम्नानं गोपालानं सर्वबालकामजानं वन्दना लौकेनं सुज्ञानं मौलानायकानं दोकां वन्दानेन ब्रह्मणे नमः ओम मध्ये मध्ये पानि मुद्रा भोस्मस्य प्रक्षालयामि पादमुखे शुद्धाजलं समर्पयामि ताम्बूलपतिक्षदां ताम्बूलं समर्पयामि ताम्बूलचरणां कृतमाचमनिं समर्पयामि ओम तदङ्गत्वेन कर्पूरसुनदं कर्पूरं पर्यन्ताय एकरालते कर्पूरानन्दनीराजनं दर्शयामि नीरामुखे शुद्धाजलं समर्पयामि పూజ అంతా అయిపోయింది అండ్ పూజారి గారు కూడా పూజను బాగా చేశారు. అండ్ ఇది మా ఏరియా గణేష్ అన్నమాట. మీరు మీ ఏరియా గణేష్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేయండి. అలానే మీ ఏరియా గణేష్ ఫొటోస్ ఏమన్నా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే నేను కూడా చూస్తాను. అండ్ పూజ తర్వాత స్వామి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చారనమాట. పూజ తర్వాత పూజారి గారికి తాంబూలం ఇచ్చి అండ్ ఇంకా అలానే పూజకు వచ్చిన భక్తులందరికీ నేను మా కజిన్స్ అందరం కలిసి ప్రసాదం పంచిపెట్టాము. వినాయక చవితి రోజు మార్నింగ్ పూజ ఇలా అయిపోయింది అండ్ ఇదంతా ఈవినింగ్ అన్నమాట. మేము ఆత్మకూరులో ఉంటాం కదా, సో ఆత్మకూరు మొత్తం కలిపి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20-30 పైనే అనుకుందాం. 20-30 ప్లస్సే వినాయకుల్ని పెడతారు. సో 20-30 మొత్తం అయితే తిరగలేము కదా. సో మా ఇంటి సరౌండింగ్స్లో మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వినాయకులని నేను ఏ అయితే చూశానో అవన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మీరు ఈ వీడియోలో మా ఆత్మకూరులో వినాయకులని ఎలా పూజ చేశారో కొన్ని వినాయకులను మాత్రం మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఈ బ్లాక్ డ్రెస్ ఆల్రెడీ చూసారు కదా, నా బర్త్డే డ్రెస్ అన్నమాట. సో దానికి ఇలా గ్రీన్ సెట్తో మ్యాచ్ చేసుకున్నాను. ఫస్ట్ మా ఏరియా గణేష్ నుంచే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మా గణేష్కి పైన పాలవెల్లిలాగా అన్ని ఫ్రూట్స్ పెట్టారు. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొక స్ట్రీట్ అలా మొత్తం వెళ్తూ ఉన్నాము. సో ఇదంతా మీరు చూసేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి రజక్ స్ట్రీట్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూసారా వీళ్ళు వెల్కమ్కి ఎంత బాగా చేశారు. ఈ గణేష్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి గణేష్తో పాటు గణేష్కి పైనున్న వెంకటేశ్వర స్వామి కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ గణేష వచ్చి సత్రం దగ్గర కన్యకా పరమేశ్వరి టెంపుల్లో పెట్టారనమాట. అండ్ నా ప్రీవియస్ ఒక వీడియోలో మీకు గాజుల అలంకరణ చేసి చూపించాను కదా, సో ఆ గాజుల అలంకరణ చేసిన టెంపుల్లో ఈ వినాయకుడిని పెట్టారనమాట. నెక్స్ట్ ఈ వినాయకుడు వచ్చి మా ఏరియాలోనే ఇంకొక వినాయకుడు అనమాట. నెక్స్ట్ ఇది వినాయకుడి టెంపుల్ అన్నమాట. అండ్ ఇంకా వినాయక చవితి కాబట్టి ఈ టెంపుల్ని కూడా చూడండి ఫ్లవర్స్ మొత్తంతో ఎంత బాగా డెకరేట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది పంట వీధి. ఇక్కడ గణేష్ కానీ అక్కడ డెకరేషన్ కానీ అక్కడ సెట్టింగ్స్ కానీ అంతా బాహుబలి రేంజ్లో ఉంటుందన్నమాట. అండ్ బాగా చేస్తారు కూడా. అండ్ ఇది చూడండి మండపంని వాళ్ళు ఎంత హైట్లో మండపం కట్టారు. గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా ఇంకా వీళ్ళదంతా భారీ సెట్టింగ్స్లోనే ఉంటుంది. అండ్ నేను మీకు అది కూడా ఒక స్పెషల్ వీడియోలో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను.
నెక్స్ట్ నా ఫ్రెండ్ స్వాతి తెలుసు కదా, వాళ్ళ ఏరియా గణేష్ అన్నమాట, నాగేంద్రపురం గణేష్. ఇక్కడ ఈ గణేష్ని కానీ చూసినట్లయితే గణేష్తో పాటు మనకి ఇక్కడ శివుడి దర్శనం కూడా అవుతుంది అండ్ చూడ్డానికి కూడా బాగుంది కదా. నెక్స్ట్ డే 2 అనమాట ఇదంతా. అండ్ మనందరికి ఎంతో ఇష్టమైన ఉట్టి, అండ్ ఉట్టి ఎలా కొట్టామో చూసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మా ఏరియాలో మేము అమ్మాయిలం కూడా ఉట్టి కొడతాము. ఉట్టి జరుగుతుంటే ఇక్కడ మేమంతా ప్లాన్ వేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎవరిని తీసుకురావాలి, ఏ అమ్మాయిని లాక్కోరావాలి అని చెప్పి. సో అలా అందరినీ తీసుకొని ఉట్టి అయితే కొట్టిస్తాము. ఇంక ఇక్కడ చూడండి అందరూ అక్కా డ్యాన్స్ అంటున్నారు. నేను అన్నిట్లో ఉంటాను కానీ డ్యాన్స్ అంటే మాత్రం ఒక స్టెప్ వెనక్కే ఉంటాను, అది ఎందుకో తెలీదు. అండ్ ఎలాగైతే వాళ్ళని వదిలించుకొని ఇంక ఇట్లా వస్తే మాత్రం వాళ్ళు నాకు ఉట్టి కిందకే దించట్లేదు. అండ్ అక్కడ మా తమ్ముళ్ళు ఉంటే వాళ్ళని అడిగాను అనమాట, దించండి రా అంటే పాపం వాళ్ళు హెల్ప్ చేస్తే కొంచెం దించారు. అలా నా ఉట్టి అయితే అయిపోయింది. సో ఇలా ఉట్టయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఉట్టేమో కానీ ఉట్టి తర్వాత ఆ ఫ్రూట్స్ అన్నీ కట్టుంటారు కదా, అవి తీసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్రూట్ నాకు, ఈ ఫ్రూట్ నాకు ఆ యాపిల్, నాకు ఈ కస్టర్డ్ యాపిల్ అంటూ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా గణేష్ దగ్గర ఎవ్రీ టైం పూజ ఉంటుంది కదా, మార్నింగ్ ఈవినింగ్ అలా. అండ్ మీరు చూసినట్లయితే మా గణేష్కి ఫస్ట్ డే మేము పాల వెళ్ళి ఫ్రూట్స్తో డెకరేట్ చేసాము. అండ్ సెకండ్ డే బెలూన్స్తో అనమాట. అండ్ ఇదంతా సెకండ్ డే ఉట్టి తర్వాత ఈవినింగ్ పూజ అనమాట. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడున్న తీర్థం తీసుకుని మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అలా పిల్లలతో. ఇలా డే 1 డే 2 ఆటపాటలతో సరదాగా ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. డే 3 మేము ఎలా ఎంజాయ్ చేసామో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయక తప్పదు. అలానే ఐ హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.